కానీ అది ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు కదా. సీట్లు అనేది లెక్క కాదు. ప్రతిపక్ష హోదా 40% ప్రజలు జగన్ పక్కనే ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు ఒకవేళ ప్రతిపక్ష హోదా కావాలి అని ఇప్పుడు ఇలా చేస్తున్నారు గానీ, ఇదంతా చేసే బదులు మీరు జర్మనీకి వెళ్ళిపోండి మీ 11 ఎమ్మెల్యేలతో అని చెప్పేసి మాట్లాడారు. అండ్ జ ఇంకో విషయం కూడా అందులో ఆయన 11 మాట్లాడు నిమిషాలే ఉన్నారు అని చెప్పేసి కూడా హేళనగా ఇదేమో ఈ జబర్దస్త్ జోకులు. హ్మ్. వీళ్ళు అందుకే అసెంబ్లీ నడిపేది జబర్దస్త్ జోకులు వేయటానికి. జర్మనీ పూలే అదిగో అంటాడు పవన్ కళ్యాణ్‌కి ఏముంది జర్మనీ అంటాడు, జపాన్ అంటాడు, ఇంకో జంగిల్ అంటాడు. అతనికి ఏదో తనకు తెలుసు అని చెప్పి ఏం తెలుసు అతనికి? ఏ తనకేం తెలుసు? నువ్వు ఒకసారి పూలే అంటావు. ఒకసారి మమ మాయావతి అంటావు. ఒకసారి ఇది సనాతన ధర్మం అంటావు. ఒకసారి నేను క్రిస్టియన్ అబ్బా అంటావు. నీవు కూడా మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా నిలకడ లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. 30,000 మంది 32,000 అమ్మాయిలు పారిపోయారంటారు. వ్యభిచార గృహాలు అమ్మారంటాడు. ఇప్పుడు అది అబద్ధం అని తేలితే సమాపణ చెప్పడు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఆంధ్రాకి అన్యాయం చేశారు, బీజేపీ అంత చూస్తాను డామ్ డూమ్ డకారం చుట్టెగరేసుకుని ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడాడు. ఇవాళ మోడీ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, మోడీ కాళ్ళు పిసుతాడు. చంద్రబాబును సిగ్గుందా శరముందా నా తల్లిని దూషించారు, మీ అంత చూస్తాను చంద్రబాబు, లోకేష్ అని ఆవేశంగా పౌరుషం పౌరుషం చచ్చిపోయింది అనుకున్నారు. అది ఇది మాట్లాడు. ఇవాళ చంద్రబాబే దేవుడు, 15 ఏళ్ళు ఆయన ఏం అంటాడు. పౌరుషం చచ్చిపోయింది, చీమునెత్తురు చచ్చిపోయింది, ప్రశ్నించే ధైర్యం చచ్చిపోయింది, అన్నీ చచ్చిపోయి ఆయన ఇప్పుడు అందుకని నన్ను మా మోడీ గారు అన్నాడు, ఏంటి హిమాలయాలకు వెళ్తున్నారా అని సెటైర్గా అన్నాడు. అది కూడా అర్థం కాలేదు. ఏంటి అయిపోయింది అంతా సన్యాస బతుకు హిమాలయాలకు వెళ్తావా అని అడిగేశాడు ఆయన. అది కూడా భక్తులు ఆయనలో భక్తిని చూసి గుర్తించారు. ఆయన పవన్ కళ్యాణ్ మీద ఆయన వేసిన సెటైర్ కూడా అర్థం కాలేదు. అంటే ఆ ఉద్దేశంతోనే అంతే ఆ ఉద్దేశంతో అయిపోయి ఇంకేంటి సన్యాసమేనా హిమాలయాలకేనా అని అడిగినట్టే. రాజకీయ సన్యాసం అన్ని సన్యాసాలు తీసుకుంటాడు. ఎందుకంటే అతను సనాతన అంటాడు. సనాతనం 3 పెళ్లి చేసుకోడు, సనాతనం క్రిస్టియన్ పెళ్లి చేసుకోడు, నేను సనాతని అంటాడు ఏంటి? అతని దగ్గర పొంతం లేదు, ఒక మాట తీరు లేదు, ఏది నిలకడలేదు. ఎప్పటికప్పుడు ఏదో నోటికి వచ్చింది వాగేసి డామడుమాకారం అయిపోయింది. అదేదో ఆవేశాన్ని చూసేశారు ప్రజలు. ఇప్పుడు అర్థమైపోయింది 6 అడుగులు బుల్లెట్ తుస్సు బుల్లెట్. ఇది ప్రశ్నించే గొంతు కాదు, ప్రశ్నగా మిగిలిపోయే జీవితం ఇది. సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఏపీ జనసేన మాత్రమే అని కూడా అంటున్నారు. అసలు ఏపీలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ అంటారు లేదు. ఏపీలో కూటమి లార్జెస్ట్ కూటమి. యు ఆర్ ఇన్ ద కూటమి, యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కూటమి. నువ్వు ఇండిపెండెంట్ గా వస్తే నేను నా పార్టీ అని చెప్పాలి. నువ్వు కూటమిలో వాళ్ళు వీళ్ళు వేసిన బిచ్చం, బీజేపీ క్యాడర్ వేసిన బిచ్చము, తెలుగుదేశం క్యాడర్ వేసిన బిచ్చంతో నీవు కోట్లు వచ్చింది. అలాగే మీరు వేసిన బిచ్చంతో వాళ్ళు గెలిచారు. సో మీరు ఒకరికొకరు బిచ్చాలు వేసుకుని, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పిసుక్కుని వచ్చారు. సో మీరు కూటమి. ఇక నేను అంటానికి లేదు, ఆ సీన్ పవన్ కళ్యాణ్కి లేదు. నేను అంటానికి నువ్వు అని ఒకటిగా అంటే చరిత్ర చెప్పింది. నువ్వేంటో నువ్వు కూటమిలో భాగం. కూటమే ఇవాళ అంతే. ఇక నేను ప్రతిపక్షం, నువ్వు కూటమి పాలకపక్షం, వైసీపీ ప్రతిపక్షం. అది దీన్ని అర్థం చేసుకుని అర్థంగా మాట్లాడాలి. అజ్ఞానిగాను అర్థజ్ఞానిగా మాట్లాడకూడదు. నాకన్నా ఒకరే నీకన్నా ఉంటుంది పాలకపక్షం. ఇక ప్రతిపక్షం అనేది నువ్వు ప్రతిపక్షానికి వస్తున్నావా? ఒకవేళ అది సంకేతమా? చంద్రబాబు వెన్నుపోటు వీరుడికి వెన్నుపోటు పొడిచి నువ్వు పార్టీ నుంచి కూటమి నుంచి బయటకు వచ్చి నువ్వు ప్రతిపక్ష హోదా కోరతావా? ఒకవేళ అదే నీ ఉద్దేశమా? అందుకే అదే దానికి సంకేతమా ఇవాళ పవన్ కళ్యాణ్ మాట? మా అన్నయ్య ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారి పక్కన చేరి చంద్రబాబుని ఓడించాడు, ఇవాళ నేను పక్కన చేరి గెలిపించి ఇప్పుడు తొక్కుపోతున్నాను, ఆయన వెన్నుపోటు విద్య ఆయనకే నేర్పబోతున్నాను అనే సంకేతం ఇది. నా పక్కన ఉన్నాడు నాదెండ్ల మనోహర్ ఉన్నాడు. నాదెండ్ల మనోహర్ గారి తండ్రి చరిత్ర ప్రజలకు తెలుసు. పక్క నుండి ఎట్లా ఆయన చేసిన కైంకర్యం ఏంటో అలాంటి వారసుడు నా పక్కన ఉన్నాడు. కనుకనే చేయబోతున్నాను సంకేతమా? ఏమనుకోలే నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతూ ఆ మాట మాట్లాడుతున్నావు అంటే. సో నువ్వు చంద్రబాబుకి డెమ్కి ఇవ్వబోతున్నావా? ఆ వీరుడికే వెన్నుపోటు చూపించబోతున్నావా? బయటికి రాబోతున్నావా? అందుకనే బీజేపీ తోటి చేరుతున్నావా? అందుకనే నేను క్రిస్టియన్ అబ్బా, మతం పుచ్చుకున్నానప్ప, అది ఇది మాట్లాడి హిందువులే ఈ దేశంలో మతకల కారకులు అని చెప్పి కూడా సనాతని అని ఎలాడుతున్నావు.